హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి తెలుగు కంటెంట్ బిట్స్ అండి. ఇదివరకు పెట్టిన వీడియోస్ అన్నీ కూడా తెలుగు టెట్లలో వచ్చిన పేపర్ 1 బిట్స్ అండి. అవన్నీ ఈ రోజు నుంచి పెట్టేవి తెలుగు కంటెంట్ పేపర్ 2 బిట్స్ అండి. సో ఈ పేపర్ 2లో తెలుగు కంటెంట్కి సంబంధించి ఏమేమి బిట్స్ వచ్చాయనేది చూద్దాము. సో ఇది పేపర్ 1 వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, ఎందుకంటే గ్రామర్ పార్ట్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా కవులు రచనలు కూడా ప్రతి ఒక్కరికి సేమ్ ఉంటాయి. యాక్చువల్గా అయితే పేపర్ 1 వాళ్ళకి 8th వరకు ఎనఫ్ అండి, కానీ ఒక్కోసారి బిట్ 9th 10thలోకి కూడా వెళ్తున్నాడు. సో పేపర్ 2 వాళ్ళు అయితే మ్యాక్సిమం 8th 9th 10th క్లారిటీగా చూసుకొని వెళ్తే అసలు ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది తెలుగులో. ఎందుకంటే కవులు సంబంధించిన రచనలు ఏంటి, వారు ఎక్కడ జన్మించారు, ఇవన్నీ కూడా ఎక్కువ మట్టుకు 9th 10th నుండే పడతాయండి. సో ఇద్దరికి కూడా యూజ్ అవుతుంది. సో వీడియో ఇద్దరు యూజ్ చేసుకోండి. సో ప్రతి బిట్ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీడియోలో మీకు ఎక్కడైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ కుదిరితే హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందండి, ఇంకెవరైనా యాడ్ అవ్వని వారు ఉంటే డెఫినెట్గా యాడ్ అవ్వండి. చూడండి, ఫస్ట్ బిట్, తేటగీతి ఛందస్సులోని గణాల వరుస ఏది? ఓకే, పేపర్ 1 వాళ్ళకైతే తేటగీతి, ఆటవెలది ఇక్కడ వరకు వెళ్ళనండి. ఉత్పలమాల, చెంపకమాల, శార్దులం, మత్తేబం, ఎనఫ్. సో దాంట్లో గణాలు ఏంటి, ప్రాసనియమం ఉంటుందా, యతిస్థానం ఎంత, వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తాడు. బట్ ఇది పేపర్ 2 కాబట్టి ఆటవెలది, తేటగీతి, ద్విపద, సీసము, కందము వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తాడు. ఓకే, చూడండి, ఇప్పుడు తేటగీతి ఛందస్సులో ఉన్న గణాల వరుస ఏది అని అడుగుతున్నాడు. సో మనకు తేటగీతి అనగానే చిన్నప్పటి నుంచి అందరూ నేర్చుకుందే ఒక సూత్రం గుర్తొస్తుందండి మనకి. ఏంటి? సూర్యుడొక్కడుండు సురరాజులిద్దరు అంటాం. ఓకే, సూర్యుడొక్కడుండు సురరాజులిద్దరు దినకర ద్వయంబు తేటగీతి అంటామండి. ఓకే, తెలుసు కదా ఇది. సూర్యుడొక్కడుండు సురరాజులిద్దరు దినకర ద్వయంబు తేటగీతి అంటారు. ఓకే, ఇది గణాల వరుస క్రమం అన్నట్టు. దీంట్లో సూర్యుడొక్కడుండు అంటే సూర్యుడు అంటే ఇక్కడ సూర్యగణం అన్నట్టు. సూర్యగణం ఒకటి ఉంటుంది అని అర్థం. ఓకే, సురరాజులిద్దరు, ఇక్కడ సురరాజు అంటే ఎవరు అంటే ఇంద్రుడు అండి. ఓకే, అంటే ఇంద్రగణాలు 2 ఉంటాయి. సురరాజులు ఇద్దరు కదా, సో ఇంద్రగణాలు 2 ఉంటాయి. నెక్స్ట్ దినకర ద్వయంబు తేటగీతి అంటాం. దినకర ద్వయంబు అంటే దినకరుడు అంటే ఎవరు ఇక్కడ? సూర్యుడు. సో ఈ సూర్యుడు ద్వయంబు కదా, 2 అన్నట్టు. ఓకే, అంటే సూర్యుడు ఒక్కడుండు సూర్యగణాలు 1, సురరాజులు ఇద్దరు అంటే ఇంద్రగణాలు 2, దినకర ద్వయంబు అంటే సూర్యగణాలు 2 ఉంటాయి. ఓకే, ఇది వరుస క్రమం. చూడండి, ఒక సూర్యగణం ఉండాలి, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. ఎక్కడుంది? ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. ఎస్, థర్డ్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, మన గణాల వరుస ఈజీగా ఉంటుంది. అదే ఆటవెలది అయితే ఏముంటుందండి? ఇనగణ ద్రయంబు ఇంద్రద్వయంబు హంస పంచకంబు ఆటవెలది అని చెప్పేసి ఆటవెలది కూడా ఉంటుంది. సో ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు, ఈజీగా గణాల వరుసను ఐడెంటిఫై చేయొచ్చు. క్లియర్? నెక్స్ట్ బిట్ చూడండి, ఇది టెక్స్ట్ బుక్ నుండి డైరెక్ట్ బిట్ అండి. మేనత్త, మేనయత్త ఈ 2 రూపాలు ఏంటి అని అడుగుతున్నాడు. అంటే 2 సరైనవా, 2 సరికానిదా, 1 మాత్రమే సరైందా అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇది విడదీస్తే మనకి ఏ విధంగా రాస్తామండి? మేనత్త అంటే ఏం రాస్తాం? మేనా ప్లస్ అత్తగా రాస్తాం. సో ఇది ఏ సంధి అవుతుంది? అత్వసంధి అవుతుంది. సో తెలుగు 8th క్లాస్లో మనకు 2nd చాప్టర్ అయిపోగానే అత్వసంధి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అత్వసంధి అంటే ఏంటి? అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి ఏ విధంగా ఉంటుందండి? బహుళముగా ఉంటుంది. సో ఇది తెలుసు కదా, బహుళంగా ఉంటుంది. సో బహుళం అంటే ఏమేమి వస్తాయి అంటే సంధి ఒకసారి నిత్యంగా జరగవచ్చు, లేదంటే సంధి వైకల్పికంగా జరగవచ్చు, లేదంటే సంధి నిషేధంగా జరగవచ్చు, లేదంటే అన్యకార్యంగా కూడా జరగవచ్చు. ఓకే, బహుళం అంటే సంధి నిత్యంగా జరగవచ్చు, వైకల్పికంగా జరగవచ్చు, నిషేధంగా జరగవచ్చు, లేదంటే అన్యకార్యం కూడా రావచ్చు. ఇది అత్వసంధి యొక్క మనకి సూత్రం. సో దీంట్లో నుండే ఈ బిట్ అనేది ఫ్రేమ్ అయిందండి. సో ఏమన్నాడు? మేనత్త, మేనయత్త. ఇప్పుడు సంధి నిత్యము అంటే సంధి కంపల్సరీగా జరుగుతుంది. ఓకే, అంటే మనం ఒక పదాన్ని విడగొట్టాము అంటే అక్కడ కంపల్సరీ సంధి జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మేనత్త ఉంది. సో దీన్ని విడగొడితే ఏమవుతుంది? మేనా ప్లస్ అత్త అంటే సంధి జరిగింది కదా. ఇక్కడ అత్తునకు అంటే పరపదం యొక్క చివరి అక్షరం ఆ ఉంది, పరపదం యొక్క మొదటి అక్షరం ఆ ఉంది, అంటే అత్తునకు అచ్చు పరమైంది కదా. ఇలా పరమైతే సంధి జరిగినట్టే కదా. సో ఇక్కడ మేనత్తలో సంధి జరిగింది. సో దీన్నే సంధి నిత్యము అంటారు.
ఓకే, మరి సంధి వైకల్పికం అంటే ఏంటంటే సంధి జరగవచ్చు, జరగకపోవచ్చు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూడండి, ఇక్కడే ఇచ్చాడు మేనత్తలో మనకు సంధి జరిగింది. మరి మేనయత్త, సో మేనయత్తలో సంధి జరిగిందా చూడండి, విడగొట్టొచ్చా దీన్ని, మేన ప్లస్ అత్త అని రాస్తాం కానీ మేనా ప్లస్ ఎత్త రాయం కదండి. మేనత్త రాసినప్పుడు సంధి జరిగింది, అదే మేనయత్త రాసినప్పుడు సంధి అనేది జరగదు. ఓకే, మరి సంధి జరగక ఏమొచ్చి చేరింది ఇక్కడ, యా అనే ఎడాగమం అనేది వచ్చి చేరింది. ఓకే, ఇలా ఎడాగమం వచ్చి చేరితే అది సంధి వైకల్పికము అంటారు. ఓకే, సంధి జరిగితే సంధి నిత్యము, ఒకసారి సంధి జరగవచ్చు లేదంటే జరగకపోవచ్చు. సో ఇక్కడ మేనయత్తలో సంధి జరిగిందా, జరగలేదు, జరగకుండా ఏమొచ్చి చేరింది, యా అనేది వచ్చి చేరింది, అంటే ఎడాగమం అనేది వచ్చి చేరింది. ఇలా ఎడాగమం వచ్చి చేరితే దాన్ని సంధి వైకల్పికము అని పిలుస్తారండి. ఓకే, సో సంధి నిషేధం అంటే ఏంటంటే అక్కడ ఉన్న పదాలు మారకుండా అలాగే ఉంటాయి అన్నట్టు. ఓకే, సో అన్యకార్యం అంటే ఏంటంటే ఒక రూపంలోకి మారకుండా మరో రూపంలోకి మారుతుంది అన్నట్టు, దాన్ని అన్యకార్యం అంటాము. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, మేనత్త, ఇక్కడ సంధి జరిగింది, సో ఇది సంధి నిత్యము, ఇది కరెక్టే. నెక్స్ట్ మేనయత్త, మేనయత్తలో సంధి జరిగిందా, జరగలేదు, అంటే ఒక జరగవచ్చు జరగకపోవచ్చు, ఇలా జరగకపోతే దాన్ని ఏమంటాం, వైకల్పికము అంటాం. సో అంటే ఇది కూడా కరెక్టే కదా, వైకల్పికం అంటే వైకల్పికంగా జరిగింది, బట్ ఇది కూడా కరెక్టే కదా, కరెక్టే అవుతుంది. పోనీ నిషేధంగా ఉన్నా అది కరెక్టే అవుతుంది. సో ఇక్కడ రెండు కూడా సరైనవే అనే ఆన్సర్. ఓకే, మేనత్తలో సంధి జరిగింది, సో అది కరెక్టే. ఇక్కడ ఎడాగమం వచ్చి చేరింది మేనయత్తలో, సో ఇది కరెక్టే, ఎందుకు వైకల్పికంగా జరిగింది కాబట్టి అది కూడా కరెక్టే. ఓకే, సో ఇక్కడ రెండు సరైనవి అనేది ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ బిట్ చూడండి, ప్రాణాలు కోల్పోవు లో జరిగిన సంధి ఏది అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇది ప్రాణాలు కోల్పోవు అనేది ఏ సంధి అండి చెప్పండి, గసడద వాదేశ సంధి, అంతే కదండి, గసడద వాదేశ సంధి అవుతుంది. సో సంధి గసడద వాదేశ సంధి అవుతుంది. సో మరి దీన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాము, సో ఇక్కడ దీని యొక్క డెఫినేషన్ ఏంది, ప్రథమము మీది పరిశ్రమలకు. ఓకే, ఇక్కడ ప్రథమము మీది పరుషాలకు ఏమవుతాయండి, గసడదవాల్ అనేవి ఆదేశంగా చేరుతాయి. ఓకే, ప్రథమము మీది పరుషాలకు గసడదవాలు ఆదేశంగా చేరుతాయి. సో ఇప్పుడు సంధి విడదీసినప్పుడు ఇది ప్రథమ పదం, ఇది ద్వితీయ పదం అవుతుంది కదండి, అంటే పరపదం అవుతుంది కదా. సో ప్రథమ పదం అంటే పూర్వపదం అనేది చివర ఏముంటాయి అంటే, ప్రథమము మీది పరుషాలు అంటున్నాం కదా, పూర్వపదంలో ఉన్న చివరి అక్షరాలు అనేవి అన్నీ కూడా ప్రథమ విభక్తికి సంబంధించినవి ఉంటాయి, అంటే డు ము వులు అనేవి వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని విడగొట్టి రాస్తే ఏ విధంగా రాస్తామంటే చూడండి, ఒక్కసారి మీ క్లారిటీ వస్తుంది. ప్రాణాలు ప్లస్ కోల్పోవు అని రాస్తామండి. ఓకే, చూడండి, ఇది పూర్వపదం, ఇది పరపదం. సో దీన్ని విడగొట్టి రాసినప్పుడు పూర్వపదం అనేది మనకి ప్రథమ విభక్తికి సంబంధించినవి రావాలి. ప్రథమ విభక్తి ఏంటి, డు ము వులు రావాలి. సో లు వచ్చింది కదా ఇది. మరి పరపదంగా ఏమి రావాలి అంటే, ఈ పరపదం యొక్క మొదటి స్థానంలో ఏమి రావాలి అంటే, ఇక్కడ చూడండి పరుషాలకు గసడదవాలు అనేవి రావాలి. సో పరుషాలు అంటే ఏందండి చెప్పండి, కచటత పాలే కదండి, కచట తప. సో ఈ కచటత పాలని మనం ఏమంటాము, పరుషాలు అంటాం. సో వీటికి ఏమి రావాలి, వీటికి రావాల్సింది గసడదవాలు అనేవి రావాలి. అంటే కా వచ్చినప్పుడు గా రావాలి, చా వచ్చినప్పుడు సా రావాలి, టా వచ్చినప్పుడు డా రావాలి, తా వచ్చినప్పుడు ఆ రావాలి, పా వచ్చినప్పుడు వా రావాలి. ఓకే, అంటే ప్రథమము మీది పరుషాలకు అంటే పూర్వపదం అనేవి మొత్తం కూడా ప్రథమ విభక్తికి సంబంధించిన అక్షరాలు ఉండాలి. రెండవ పదంలోని మొదటి అక్షరాలన్నీ కూడా పరుషాలు అవుతాయి కదా, ఆ పరుషాలకు గసడదవాలు అనేవి ఆదేశంగా రావాలి. సో ఇప్పుడు చూడండి, సంధి విడదీయక ముందు ఇక్కడ పరపదంలో మొదటి అక్షరం ఏముందండి, గా, అంటే గోల్పోవు అంటే గా ఉంది. చూడండి ఇక్కడ గా. సో సంధి విడదీసినప్పుడు ఈ గాకి ఏమి రావాలండి, కా అనేది రావాలి. సో మనం ఆ గా ప్లేస్లో మనం కా అనేది పెట్టాలి. సో కోల్పోవు అని రాయాలి, గోల్పోవు అని రాయకూడదు. ఓకే, ఇది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ చూస్తే, ఇప్పుడు వాడు గొట్టె అని ఇచ్చాడండి. ఓకే, వాడు గొట్టె అంటే ఇది పూర్వపదం, ఇది పరపదం అవుతుంది. సో దీన్ని విడగొట్టి రాస్తే వాడు అనేది అలాగే రాస్తాం. ఎందుకు, ప్రథమ విభక్తి రావాలిగా చివర.
సో వాడు అని రాసినప్పుడు డూమువులే వచ్చినాయి కదా. ఓకే, నెక్స్ట్ గొట్టే చూడండి, గో అని వచ్చింది అంటే గా వచ్చింది. సో గా వచ్చింది కాబట్టి దానికి ఆల్టర్నేట్గా మనం ఏం తీసుకుంటాము, కా అనేది తీసుకోవాలి. సో ఇక్కడ కొట్టే అని రాస్తాం. ఇంకొకటి నీవు డక్కరి అని ఉందండి. ఇప్పుడు ఇక్కడ రాస్తాను చూడండి ఒకసారి, జస్ట్ క్లారిటీ కోసం. ఇది నీవు డక్కరి అని ఉంది. ఓకే, దీన్ని ఏ విధంగా రాస్తాం, విడగొట్టినప్పుడు నీవు అనేది అలాగే రాస్తాము, ప్లస్ డక్కరిలో పూర్వపదం ఏంటి, పూర్వపదం యొక్క మొదటి అక్షరం ఏంటి, డా కాబట్టి డా ప్లేస్లో ఉన్నది ఏం రావాలి మనకి, టా రావాలి. సో డా అలాగే రాయకూడదు. సో టక్కరి అని రాస్తాం. ఓకే, ఇలా అన్నట్టు. ఒకవేళ దా వస్తే తా తీసుకుంటాం, వా వస్తే పా తీసుకుంటాం. ఓకే, అంటే కచరత పాలకి గసరద వాళ్ళు అనేవి తీసుకోవాలి. ఇది ఈ బిట్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషను. సో ఏ విధంగా అయినా బిట్ ఫ్రేమ్ అవ్వచ్చు, విడగొట్టమని అడగొచ్చు, అక్కడ ఏ సంధి జరిగిందని అడగొచ్చు. సో ఇక్కడ ఏ సంధి జరిగిందండి, గసరద వాదేశ సంధి జరిగిందని ఆన్సర్గా తీసుకుంటాం. క్లియర్. నెక్స్ట్ బిట్ చూడండి, నిప్పులో పడితే కాలు కాలుతుంది అనేది ఏ అలంకారం అవుతుంది అని అడిగాడు. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, నిప్పులో పడితే కాలు కాలుతుంది అని ఇచ్చాడు. సో ఇక్కడ కాలు అనేవి రెండు కూడా మనకు పక్క పక్కనే కనబడుతున్నాయి. సో పక్క పక్కనే కనబడుతున్నాయి, బట్ వాటి మీనింగ్ ఏ విధంగా ఉంది చూడండి. ఓకే, కాలు అంటే ఏందండి, ఇప్పుడు ప్రతి మనిషికి కాలు ఉంటుంది. సో అది కాలు అంటే ఒక మనిషి యొక్క ఆర్గాన్ గురించి చెప్తుంది, అది అంటే ఒక కాలు అని చెప్తుంది. సో కాలుతుంది అనే సెన్స్లో ఏందండి, అది కాలిపోతుంది అని చెప్తున్నాం. అంటే రెండు యాంటీ వర్డ్స్, అంటే రెండింటికి ఈక్వల్ మీనింగ్ ఏమైనా ఉందా, లేదు కదా, రెండు డిఫరెంట్ మీనింగ్స్. ఓకే, సో ఇలా అర్ధభేదంతో కూడిన హల్లుల జంట అనేది మనకి ఇలా పక్క పక్కనే వస్తే, అంటే లేదంటే పక్క పక్కనే వెంటనే వస్తే దాన్ని చేకానుప్రాస అంటారండి. ఓకే, అంటే ఇక్కడ పక్క పక్కనే వచ్చాయి, బట్ వాటి యొక్క మీనింగ్ ఏ విధంగా ఉంది, డిఫరెంట్గా ఉంది. అలా డిఫరెంట్గా ఉంటే దాన్ని చేకానుప్రాస అంటారు. ప్రాస అవ్వదు. మరి లాటానుప్రాస అంటే ఏందండి, ఇలాగే ఉంటుంది సేమ్. అర్ధభేదంతో కూడిన హల్లుల జంట పక్క పక్కనే వస్తే అది చేకానుప్రాస అవుతుంది. అర్ధభేదం ఉండకూడదు, అర్ధభేదం లేకుండా ఓన్లీ తాత్పర్య భేదం మాత్రమే ఉండాలి. తాత్పర్య భేదంతో కూడిన హల్లుల జంట పక్క పక్కనే వస్తే దాన్ని లాటానుప్రాస అంటారండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నరసింహ చూడు కన్నులు అంటున్నామండి. ఓకే, నరసింహ చూడు కన్నులు అంటున్నాం. సో ఇక్కడ కన్నులు అనేది కన్ను మీనింగే వస్తుంది, ఇక్కడ కన్నులు అనేది కూడా కన్ను మీనింగే, అంటే సేమ్ మీనింగ్ ఉంటుంది. సో ఇలా సేమ్ మీనింగ్ ఉంటే అది లాటానుప్రాస, డిఫరెంట్ మీనింగ్ ఉంటే చేకానుప్రాస. క్లియర్. సేమ్ మీనింగ్ ఉంది కాబట్టి ఇది లాటానుప్రాస అవుతుంది, కానీ ఇక్కడ డిఫరెంట్ ఉంది కదా, సో ఇది చేకానుప్రాస. అంత్యానుప్రాస అవుతుందా, అవ్వదు. అంటే ఒక పద్యంలో కావచ్చు, ఒక వాక్యంలో కావచ్చు, చివరిగా వచ్చే మళ్ళీ రిపీట్ అవుతూ ఉండాలి. అలా రిపీట్ అవుతే దాన్ని అంత్యానుప్రాస అంటారు. వృత్యానుప్రాస అవ్వదు కదా, అంటే ఒకే అల్లు అనేక సార్లు ఇలా రిపీట్ అవుతూ ఉంటే దాన్ని వృత్యానుప్రాస అంటాం. సో అది కూడా కాదు కాబట్టి తీసేస్తాం. ఓకే, ఇదండి బిట్కి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ బిట్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ నేను ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు చాలా క్లారిటీగా చెప్పేశాను. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇక్కడ తమ్ము కుర్రలు అని ఇచ్చాడు. సో ఇది ఏ సమాసం అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, సో చూడండి, ఇక్కడ తమ్ము ఉంది, కుర్రలు ఉంది. ఓకే, మరి తమ్ము అనేది ఏంటి, కుర్రలు అనేది ఏంటి, ఫస్ట్ అదొకటి క్లారిటీగా తెలుసుకోవాలి. తమ్ము అనేది నామవాచకమా కాదా అండి, చెప్పండి. తమ్ముడు అంటున్నాం అనుకో, ఇప్పుడు ఎగ్జాంపుల్ తమ్ము అనేది ఒక నామవాచకం కదా, సో ఇది నామవాచకం అవుతుంది. మరి కుర్రలు అనేది ఏంటి, ఇది ఒక విశేషణం అవుతుంది, నామవాచకం యొక్క గుణాన్ని తెలుపుతుందండి ఇది. అంటే దీన్ని ఏ విధంగా రాస్తామంటే కుర్రవాళ్ళైన తమ్ములు, అంటే కుర్రలైన తమ్ములు అని రాస్తాం. ఓకే, అంటే ఇప్పుడు కుర్రలు అనేది విశేషణం అవుతుంది, తమ్ము అనేది నామవాచకం అవుతుంది. సో ఇప్పుడు విశేషణం అనేది పూర్వపదంగా వచ్చిందా ఉత్తర పదంగా వచ్చిందా చూసుకోవాలి. చెప్పండి, ఏ పదంగా వచ్చింది, విశేషణం అనేది ఉత్తర పదంగా వచ్చింది. కాబట్టి మనం విశేషణాన్ని తీసుకొనే సమాసం రాస్తాం. సో ఇక్కడ కుర్రలైన తమ్ములు అని చెప్పేసి రాయాలి. కాబట్టి విశేషణాన్ని తీసుకొని రాస్తాం కాబట్టి ఆ విశేషణం అనేది ఉత్తర పదంగా ఉంది కాబట్టి అది విశేషణ ఉత్తర పద కర్మాధారయ సమాసం అవుతుందండి. ఓకే, లేదు విశేషణమే పూర్వపదంగా ఉంటే విశేషణ పూర్వపదం, విశేషణం ఉత్తర పదంగా ఉంది కాబట్టి విశేషణ ఉత్తరపద కర్మాధారయ సమాసం అవుతుంది. ఇలా విశేషణ పూర్వపదం ఉత్తర పదంలో కంపల్సరిగా ఒకటి నామవాచకం అనేది వస్తుంది, దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకే, ఇక్కడ ఉపమానం ఉపమేయం ఏమైనా కనబడుతున్నాయా, లేవు కదా. ఒక వస్తువుని పోల్చి చూడడం కావచ్చు, పోలిక చెప్పేది కావచ్చు, అలా ఏమైనా కనబడితే మనం విశేషణం అంటాం. సో అలా ఏమి లేదు కాబట్టి తీసేస్తాం. ఓకే, ఇది
సమాసాల నుండి డెఫినెట్గా బిట్ ఫ్రేమ్ అవుతుంది, కంపల్సరీగా చూసుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి, ఎంత ఈజీ బిట్. అగ్గి బుక్కుట అనేది ఏమవుతుందండి? అగ్గి బుక్కుట అనేది జాతీయమే అవుతుంది కదా, విగ్రహవాక్యం ఎందుకు అవుతుంది చెప్పండి? విగ్రహవాక్యం అవుతుందా? అవ్వదు. అన్యదేశ్యము కాదు, దృష్టాంతము కాదు. అగ్గి బుక్కుట అనేది, అగ్గిని ఎవరైనా బుక్కుతారా? బుక్కరు కదా, కానీ దాన్ని మనం జాతీయం లాగా తీసుకుంటాం, కాబట్టి జాతీయం అనేది ఆన్సర్గా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి, ఇది 10th క్లాస్ ప్రకృతి వికృతి అనే పదాల నుండి పడింది, డైరెక్ట్ బిట్ ఇది. మృత్యువుకు వికృతి పదం ఏంటి అని అడిగాడు, చెప్పండి. మృత్యువు అంటే చావు అనేది అర్థం అవుతుంది కానీ వికృతి ఎందుకు అవుతుంది? కాదు. మిత్తి, ఎస్, మృత్యువుకి వికృతి పదం ఏంటి అంటే మిత్తి అవుతుంది. ఓకే, మట్టి కాదు, మరణం కూడా కాదు. మరణం అనేది దాని యొక్క పర్యాయ పదం అవుతుంది కానీ ప్రకృతి వికృతి అవ్వదు. సో మృత్యువు అంటే మిత్తి అవుతుంది. ఓకే, ఇది 10th క్లాస్ నుంచి పడింది. నెక్స్ట్ బిట్, కొట్నం అనగా అర్థం. ఇది 9th క్లాస్ అర్థాలు టాపిక్ నుండి పడిందండి. సో 9th క్లాస్ నుంచి 10th క్లాస్ నుంచే పేపర్ 2 వాళ్ళకు అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాల నుంచి బిట్స్ అనేవి ఫ్రేమ్ అయ్యాయి. అదేవిధంగా కవులు వారి యొక్క రచనలు ఏంటి, ఇది కూడా మొత్తం 9th 10th నుంచే పడిందండి. 8th క్లాస్ నుంచి 1-2 బిట్స్ మాత్రమే టచ్ అయ్యాయి. ఇవి మొత్తం కూడా మొన్న జనవరిలో జరిగిన టెట్ పేపర్స్ అండి, ఇవి చూసుకోండి. సో కొట్నం అంటే అర్థం ఏంటి అంటే చాకిరి అండి. కొట్నం అంటే చాకిరి అని అర్థం. కట్నం అవుతుందా, కృషి అవుతుందా, పని అవుతుందా, ఇది ఏది కాదు, చాకిరి అని అర్థం. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి, పర్యాయ పదాల నుండి, ఇది 8th క్లాస్ నుంచి పడిందండి బిట్. సో ఉడుపులు అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి అని అడుగుతున్నాడు. నేను ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ అని రిఫర్ చేసి చెప్తున్నాను ఏ క్లాస్ నుంచి పడింది అని. డౌట్ ఉంటే కంపల్సరీగా ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. సో ఉడుపులు అంటే ఏంది అంటే బట్టలు, వస్త్రాలనే ఉడుపులు అంటారండి. ఓకే, ఇబ్బందులు, కడగండ్ల కాదు. గుడ్డలు, పుట్టములు, బట్టలు, వస్త్రాలనే ఉడుపులు అంటారు. ఓకే, సో ఉడుపులు అంటే బట్టలు, వస్త్రాలనే ఉడుపులు అంటారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విధికి నానార్థాలు ఏంటి? ఇది 9th క్లాస్ నుంచి పడింది బిట్. సో విధి అంటే ఏందండి? దాత, కాలం, పని, భాగ్యం అవుతుంది. ఓకే, దాత, కాలం, పని, భాగ్యం అనేవి విధికి నానార్థాలుగా తీసుకుంటాం. 9th క్లాస్ బిట్ ఇది. నెక్స్ట్ బిట్, ఇది 8th క్లాస్ కవులు, కవి పరిచయాల నుంచి పడిన బిట్. రామప్ప రభస రాసిన రచయిత ఎవరు అని అడిగాడు. ఓకే, ఒకసారి చూద్దాము. చూడండి, వట్టికోట ఆళ్వార్ స్వామి గురించి. నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళిన వ్యక్తి ఎవరు అంటే వట్టికోట ఆళ్వార్ స్వామి. ఈయన తెలంగాణ గుమస్తా అనే పత్రికలను నడిపించాడు. అదేవిధంగా జైలు లోపల నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. జైలు లోపల అనే కథల సంపుటిని రాసింది ఎవరు అంటే వట్టికోట ఆళ్వార్ స్వామి. ఈయన రామప్ప రభస అడిగింది ఇదే కదండి మనకి. రామప్ప రభస ఎవరు రాశారని అడిగాడు కదా. సో వట్టికోట ఆళ్వార్ స్వామి రాయడం జరిగింది. రామప్ప రభస, తెలంగాణ వ్యాసాలు అనేవి ఈయన యొక్క రచనలు. ఇంకా ఇందులో ఫోకస్ చేయాల్సినవి ప్రజల మనిషి, గంగు అనే నవలలు కూడా రాయడం జరిగింది. ఓకే, నేను ఇక్కడ అండర్లైన్ చేసిన ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, ప్రతిదీ చూసుకోండి. ఓకే, ఇప్పుడు రామప్ప రభస రాసింది ఎవరు? వట్టికోట ఆళ్వార్ స్వామి అనేది ఆన్సర్. చెప్పండి, ఎవరు రాశారు రామప్ప రభస? వట్టికోట ఆళ్వార్ స్వామి అనేది ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ బిట్, తెలుగులో మొదటి త్యర్థి అనే కావ్యాన్ని రాసిన వారు ఎవరు? ఓకే, చూద్దాం ఈ బిట్కి ఆన్సర్. చూడండి, ఇక్కడ మల్ల భూపాలయం నీతి శతకాన్ని రాసింది ఎవరండి? ఏలకూచి బాల సరస్వతి. ఇలా కూడా అడుగుతాడు, మల్ల భూపాలయం నీతి శతకం ఎవరు రాశారు అని అడిగితే ఏలకూచి బాల సరస్వతి. చూడండి, తెలుగులో తొలి త్యర్థి కావ్యమైన రాఘవ యాదవ పాండవీయంతో పాటు దాదాపు 12 గ్రంథాలను రచించాడు. భర్తృహరి సుభాషిత దృష్టిని తెలుగులోకి అనువదించిన వారిలో మొట్టమొదటి వ్యక్తి కూడా ఏలకూచి బాల సరస్వతి. మనకు అడిగింది ఏంటి? తెలుగులో తొలి త్యర్థి అనే కావ్యాన్ని రాసింది ఎవరు అని అడిగాడు. ఏలకూచి బాల సరస్వతి రాయడం జరిగింది. ఓకే, చూడండి, ప్రతిదీ టెక్స్ట్ బుక్ ప్రూఫ్ కూడా పెడుతున్నాను. తెలుగులో మొదటి త్యర్థి కావ్యాన్ని రాసింది ఎవరు? ఏలకూచి బాల సరస్వతి అనేది ఆన్సర్. ఓకే, ఇది 9th క్లాస్ నుంచి పడిన బిట్టు. నెక్స్ట్ బిట్టు, గూడూరి సీతారాం జన్మించిన గ్రామం ఏది? ఇది 10th క్లాస్ నుంచి పడిందండి బిట్టు. 10th క్లాస్ లాస్ట్ చాప్టరు. సో చూడండి, జన్మించిన గ్రామాలు ఏంటి అనేవి కూడా అడుగుతున్నాడు, కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. అండి,
గూడూరు సీతారాం హనుమాజిపేటలో జన్మించాడండి. ఓకే, రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజిపేట గ్రామంలో జన్మించాడు గూడూరు సీతారాం. ఓకే, మరి ఈయన గురించి ఇంకేం గుర్తుపెట్టుకోవాలి అంటే స్వాతంత్రానంతరం తెలంగాణ తొలితరం కథలకు దిక్సూచిగా నిలబడమే కాకుండా తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేశాడు. ఓకే, 1953లో తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేశాడు. ఈయన కథలు ఏంటి అంటే మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజరీకం అనేవి ఈయన యొక్క కథలు. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో చెప్పండి, ఇప్పుడు గూడూరు సీతారాం ఎక్కడ జన్మించాడు? హనుమాజిపేట అనేది ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ బిట్, ఇది కూడా 10th క్లాస్ నుంచి పడింది. పిక్టోరియల్ హైదరాబాద్ అనే గ్రంథాన్ని కూర్పు చేసిన వారు ఎవరు? ఓకే, చూడండి, కృష్ణస్వామి ముదిరాజ్. ఓకే, ఈ కృష్ణస్వామి ముదిరాజ్ దక్కన్ స్టార్ అనే ఆంగ్ల వారపత్రికను స్థాపించాడు. సో ఇది చాలాసార్లు అడిగాడు, దక్కన్ స్టార్ ఎవరు స్థాపించారని. అదేవిధంగా పిక్టోరియల్ హైదరాబాద్ అనే అద్భుతమైన గ్రంథాన్ని చరిత్రకు దృశ్య రూపంగా మనకు అందించాడు. ఓకే, పిక్టోరియల్ హైదరాబాదే కదా అడిగింది, ఎవరు రాశారు ఇది? ఈ గ్రంథాన్ని కృష్ణస్వామి ముదిరాజ్ రాయడం జరిగింది. ఓకే, చెప్పండి ఎవరు? పిక్టోరియల్ హైదరాబాద్, కృష్ణస్వామి ముదిరాజ్ అనేది ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, చిందు భాగవతంలో ప్రసిద్ధికి ఎక్కిన వారు ఎవరు? ఇది 8th క్లాస్ నుంచి పడింది బిట్టు. సో చిందు భాగవతం అనగానే గుర్తు రావాల్సింది ఎవరండి మనకు? చిందు ఎల్లమ్మ అనే ఆవిడ గుర్తొస్తుంది. ఓకే, చెరివిరాల బాగయ్య కాదు, చందాల కేశవదాసు కాదు, చుక్క సత్తయ్య కాదు. చిందు భాగవతం అనగానే గుర్తుకు రావాల్సిన పర్సన్ ఎవరు అంటే చిందు ఎల్లమ్మ. ఓకే, నెక్స్ట్ బిట్, ఖలీల్ జిబ్రాన్ ది ప్రాఫెట్ను జీవన గీతగా అనువదించింది ఎవరు? ఓకే, ఏంటి? ఖలీల్ జిబ్రాన్ ది ప్రాఫిట్, దీన్ని జీవన గీతగా ఎవరు అనువదించారు అని అడుగుతున్నాడు. డైరెక్ట్ బిట్ అండి ఇది, 9th క్లాస్ నుంచి పడింది, ఉపవాచకం నుండి పడిన బిట్స్ ఇవి. అంటే కొంతమంది ఇచ్చాడు కదండి మన కాళోజీ నారాయణరావు గురించి, కొమరం భీము, సురవరం ప్రతాపరెడ్డి, స్వామి వివేకానంద ఇచ్చాడు కదా, సో వాళ్ళ నుంచి అడిగిన బిట్టు. సో ఎవరు అంటే కాళోజీ నారాయణరావు అండి. కాళోజీ నారాయణరావు అనే అతను ఖలీల్ జిబ్రాన్ ది ప్రాఫిట్ను జీవన గీతగా అనువదించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవ్వండి టోటల్గా తెలుగు కంటెంట్లో వచ్చిన మొన్న జరిగిన జనవరిలో జరిగిన టెట్ బిట్స్ ఇవి. సో వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.